స్వప్నంలోనే హరితాయనుడు ఆమెకి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. లేచి అంజలి ఘటించి మనోహరమైనటువంటి చందోబద్ధమైనటువంటి స్తోత్రంలో ఆ తల్లిని స్తోత్రం చేసి ఆనంద పారవస్యంలో కళ్ళు అశ్రువులతో నిండిపోగా ఏమీ మాట్లాడలేక ఏమీ చూడలేక ఊరికే స్థాణువులాగా నిలబడిపోయాడు. అప్పుడు పరమేశ్వరి వత్సా అని మృదు మధురంగా పిలిచింది. ఆ పిల్లవాడి యొక్క మూర్ధన్యమునందు హస్తం ఉంచింది, అంటే నుదుటి మీద తన చెయ్యిని పెట్టింది. ఆ కరస్పర్శ వల్ల బ్రహ్మానందమయుడైనాడు ఆ పిల్లవాడు. అప్పుడు మహాదేవి ఈ విధంగా అంటున్నది ఆ తల్లి, వత్సా నీవు కోరినటువంటి సిద్ధి నీకు లభించింది. ఇక నీ గురువు దగ్గరికి వెళ్ళు, ఆలస్యం చేయొద్దు అని పలికి అమ్మ అంతర్ధానమైంది. ఆ సుమేధుడు వెంటనే మేల్కొన్నాడు కలలోనే. ఇదంతా కల్లోనే జరిగింది. ఇదేమిటి అని స్వప్నాన్ని గురించి మాటి మాటికి ఆలోచించుకుంటూ పరమసుందరి అయినటువంటి ఆ దేవీ మూర్తిని, అమృతము వంటి ఆమె మాటలని మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ వేళ కావటం వల్ల స్నానం చేయటం కోసం నది దగ్గరికి వెళ్ళాడు, కృష్ణానదికి వెళ్ళాడు. అక్కడ కూడా ఆ స్వప్న వృత్తాంతాన్నే మళ్ళీ మళ్ళీ తలంచుకుంటూ ఆ పగలు చేయవలసినటువంటి క్రియలన్నీ కూడా మరిచిపోయి ఈ విధంగా చింతించడం మొదలుపెట్టాడు. నిత్యానుష్ఠానం మర్చిపోయినాడు. ఇది సత్యమో అసత్యమో తెలియడల్లా. గురువు దగ్గరికి పోయి నేను దీని గురించి ఏమి చెబుతాను? స్వప్నం అనేది భ్రాంతి రూపం కదా, కాబట్టి దీన్ని బుద్ధిమంతులు నమ్మరు కదా. కానీ జగదీశ్వరియే సాక్షాత్కరించి చెప్పినటువంటి మాటలలో శ్రద్ధ వహించకుండా కలుడనై గురువు దగ్గరికి ఏ విధంగా పోకుండా ఉంటాను? అహో, కాలగతి ఎంత విషమంగా సంప్రాప్తించింది. ఎట్లయినా కూడా ఆమె స్వప్నమునందు కాకుండా జాగ్రత్తావస్థ ఏంది ప్రత్యక్షం అయ్యే వరకు ఇక్కడే ఉండి తపస్సు చేస్తూ ఉంటాను అనుకున్నాడు. ఈ విషయంలో ఆ దేవి నన్ను క్షమిస్తుంది. ఈ విధంగా అతడు నిశ్చయించుకోగానే వత్సా ఆ వచనమునందు అవిశ్వాసం విడిచిపెట్టు, కల్లో కనపడిన దాని మీద అవిశ్వాసం విడిచిపెట్టు. ఆ మాట అసత్యం కాదు, నిజమే అని మధురంగా ఆకాశవాణి వినపడింది. అప్పుడు ఆశ్చర్యంతో అన్ని వైపులా చూశాడు. ఎవ్వరూ అతడికి కనపడాల. ఆ మాటలు ఆకాశం నుండి వినిపించాయి అని గ్రహించి భక్తితో దేవిని ఉద్దేశించి సాష్టాంగంగా ప్రణామం చేసి లేచి నిలబడి ప్రసన్నమైన చిత్తంతో గురువుగారి దగ్గరికి బయలుదేరాడు. ఆ సుమేధుడు మలయ పర్వతంలో నివసిస్తూ ఉన్నటువంటి పరశురామ ప్రభువుని సందర్శించి పాదాభివందనం చేశాడు. జరిగినటువంటి వృత్తాంతం అంతా చెప్పాడు. అప్పుడు ఆ పరశురాముడు చాలా సంతోషపడి, వత్స, ఆ త్రిపురాదేవి నీ పట్ల ప్రసన్నురాలై స్వప్నంలో దర్శనమిచ్చింది. నీవు ధన్యుడివి. అక్కడ జరిగిన వృత్తాంతం అంతా నేను యోగ దృష్టితో దర్శించాను. ఇంక నీవు జ్ఞాన సంపన్నుడు అవుతావు అని చెప్పి ఒక శుభ సమయంలో సాంగోపాంగంగా సుమేధుడికి శ్రీ విద్యను ఉపదేశించి దీక్ష ఇచ్చాడు. సాంగోపాంగం అంటే పూర్తిగానే. ఆ తర్వాత శివప్రోక్తమైనది, భగవంతుడైనటువంటి దత్తాత్రేయ వల్ల తాను విన్నది, తంత్రసారమైనది, ఇతిహాసాలలో శ్రేష్టమైనదైనటువంటి త్రిపుర రహస్యాన్ని ఉపదేశించాడు. ఆ తరువాత సుమేధుడితో పరశురాముల వారు ఈ విధంగా అన్నారు, వత్స, దీనిని ప్రయత్నపూర్వకంగా రహస్యంగా ఉంచి రక్షించు. గురుదేవుల ఆజ్ఞ వల్ల నేను నీకు దీన్ని
ఇచ్చాను ఈ విద్యని. నాస్తికుల వద్ద, భక్తిహీనుల వద్ద ఈ త్రిపుర రహస్యం గురించి ప్రసంగించొద్దు. త్రిపుర మహేశ్వరిని ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని పొంది దీనిని గ్రంథంగా రచించి అర్హులైనటువంటి శిష్యులకు అందించు. మా గురువు యొక్క ఆజ్ఞ ఈ విధంగానే ఉంది, అది అసత్యం కాదు అని పరశురాముల వారు అన్నారు. అప్పుడు సుమేధుడు పరశురాముడికి సాష్టాంగ ప్రణామం చేసి ఆయన యొక్క దివ్యమైన ఆశీస్సులు పొంది ఆయనకు ప్రదక్షిణ చేసి అక్కడి నుంచి బయలుదేరి శ్రీ సుందరేశ్వని పత్ని అయినటువంటి మీనాక్షదేవి వెలసినటువంటి హాలాస్యపురానికి వెళ్ళాడు. అక్కడ అతడు వేగవతి నదీ సమీపంలో సువర్ణ పద్మిని తీరంలో యమనియమాలతో శ్రీ త్రిపుర మహేశ్వరిని ధ్యానం చేసుకుంటూ గొప్ప తపస్సును చేయటం మొదలుపెట్టాడు. మీనాక్షి సుందరేశ్వరుడు వెలసి ఉన్న స్థానం మధురై. ఈ విధంగా 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ తర్వాత ఒకనాడు అతడు ధ్యాననిష్ఠుడై ఉండగా మనస్సులో మంగళప్రదుడైనటువంటి ఒక మహాపురుషుడు దర్శనమిచ్చాడు. ఆయన శరీరం నిండా భస్మాన్ని ధరించి కర్పూరంలాగా తెల్లగా ప్రకాశిస్తూ జడలు కలిగిన వాడై వీణను వాయిస్తూ ఉన్నాడు. ఇది ఏమిటి అని ఆశ్చర్యంతో కళ్ళు తెరిచి ఎదుట సాక్షాత్కరించి ఉన్నటువంటి నారద మహర్షిని చూసి విస్మితుడై లేచి నిలబడి ఆయనకి ఒక ఆసనాన్ని ఇచ్చి ప్రణామం చేసి అంజలి ఘటించి సంతోషంతో ఈ విధంగా అన్నాడు: ఓ దేవర్షి, నీకు స్వాగతం. నేను ధ్యానస్థితుడనై ఎదుట ఉన్న నిన్ను గమనించలేకపోయాను. నా అపరాధాన్ని మన్నించండి. సత్పురుషులతో సమాగమం గొప్ప అభ్యుదయాన్ని కలిగిస్తుంది. మీరు నా యందు అనుగ్రహాన్ని చూపటం వల్ల నేను కృతార్థుణ్ణైనాను. మీ దర్శన భాగ్యం వల్ల నా కోరికలన్నీ తీరినాయి. అయినా కూడా ఒక సందేహం నాకు తీరడం లేదు. వెలుపల నిలబడి ఉన్నటువంటి మీరు మనస్సు లోపల నాకెట్లా కనిపించారు? ఇది ఏ విధంగా జరిగిందో నాకు దయచేసి చెప్పండి అన్నాడు. అప్పుడు నారద మహర్షి పక్కపక్క నవ్వి, వత్సా, నీవు సుమేధుడవు, గొప్ప విద్వాంసుడవి. సుమేధుడు అంటే ఒక జ్ఞానం కలిగిన వాడు, మేధస్సు కలిగిన వాడని పేరులోనే ఉంది. ఏం ప్రశ్నయ్యా ఇది? లోపలేంటి, వెలుపలేంటి? దేనికి ఏది వెలుపల ఉంది, దేనికి ఏది లోపల ఉంది? ఇంత చిన్న శరీరానికి లోపల నన్నెట్లా చూడగలిగావు? అప్పుడు చూస్తున్నది నీవెక్కడ ఉన్నావు? అప్పుడు చూస్తూ ఉన్నావు నువ్వెక్కడున్నావు? మరి వెలుపలైనా కూడా నీవు నన్నెట్లా చూశావు? చూడండి, అంటే నేత్రం దేహంలాగా జడమైంది. కన్ను అది కదలదు. అది వెలుపలకు వచ్చి దేన్నైనా ఎట్లా చూడగలుగుతుంది? కన్ను. నీవు నన్ను లోపల చూశావు, వెలుపల చూశావు. ఈ ప్రశ్న వల్ల నీకేం లాభం? ప్రస్తుత విషయాన్ని విను. నేనిప్పుడు బ్రహ్మలోకం నుండి నిన్ను చూడటానికి వచ్చాను. బ్రహ్మసభలో అందరూ వింటూ ఉండగా మార్కండేయ మహర్షి పరమేష్ఠికి ప్రణమిల్లి ఈ విధంగా అడిగాడు: ఓ బ్రహ్మదేవ, నీవు సర్వలోకాలకి కర్తవి, కాబట్టి నీకు తెలియంది ఏదీ ఉండదు. నేను నీ దయ వల్ల ఈశ్వరుడిని ఆరాధించి మృత్యువును జయించి చిరంజీవినైనాను. బ్రహ్మదేవుడే సలహా ఇచ్చాడు. నేను సకల శాస్త్రాలను, ఇతిహాసాలను, ఆగమ గ్రంథాలను, పురాణాలను అధ్యయనం చేశాను. అన్నింటిలో సారమే ఏదేదో నిశ్చయించి చెప్పు అన్నా. అన్నింట్లో
సారమైనది ఏదో నాకు చెప్పు అన్నాడు. పురాణాలలో, ఇతిహాసాలలో అన్నిట్లో ఉండేదాంట్లో సారం, ఎసెన్స్ అంటాం మనం. ఇది నాకు పెద్ద సందేహంగా ఉంది. బ్రహ్మదేవ, నేను విషయాన్ని దేవతలను, ఋషులను, సిద్ధయోగులను ఎంతమందినో అడిగాను. వాళ్ళందరూ తమకిష్టమైన దాన్ని భక్తి శ్రద్ధా పరవశులై చెబుతున్నారు. కానీ వాళ్ళు సర్వము ఎరిగిన వాళ్ళు కారు. మరి నీవు లోకకర్తవు, సృష్టికర్తవి, సర్వజ్ఞుడివి కాబట్టి సకల విజ్ఞానాలకు సారమేదో నాకు చెప్పు అని మార్కండేయుల వారు అడిగారు. అప్పుడు మార్కండేయుడి యొక్క మాట వల్ల పరమేష్టికి త్రిపురాదేవి స్ఫురణలోకి వచ్చింది. వెంటనే ఆయన లేచి ఆ పరాశక్తిని ఉద్దేశించి సాష్టాంగ ప్రణామం చేసి మార్కండేయుడితో ఈ విధంగా అన్నాడయ్యా అని నారదుల వారు చెబుతున్నారు. వత్సా, నేను చెప్పేదాన్ని శ్రద్ధగా విను. ఈ సభాసదులందరూ వినాలి. ఎవరికి ఈ విషయంలో శ్రద్ధ కలగదో వాళ్ళు ఈ లోకంలో నిలబడలేరు అన్నారు. ఈ లోకం అంటే బ్రహ్మలోకం, సత్యలోకం. సకల జగత్తుకులకు కారణము ఆ త్రిపురా మహేశ్వరి. ఆమె సకల జగత్తుకులకు ఆత్మయే వ్యాపించి ఉంది. ఆ పరాశక్తి యొక్క ఆది మధ్యాంత అంతములను నేనే కాదు, విష్ణువు, శివుడు కూడా ఎరుగలేరు. మేము ముగ్గురం ఆమె పాదపద్మాల యందలి మూర్తులలో అగ్రగణ్యులం. ఆమెను గూర్చి బోధించు సిద్ధాంతమే సర్వ విజ్ఞానానికి సారం. ఆ త్రిపురాదేవి యొక్క రహస్యాన్ని శివుడు విష్ణువులకు ఉపదేశించాడు. విష్ణుమూర్తి వల్ల నేను పొందాను. విష్ణుదేవుడు తన అంశ వల్ల మనుష్యలోకంలో ఉద్భవించినటువంటి దత్తాత్రేయుడికి ఆ విజ్ఞానాన్ని అందించాడు. అతడు దాన్ని పరశురాముడికి ఉపదేశించాడు. ఆ పరశురాముడు గురువు యొక్క ఆజ్ఞ చేత సుమేధుడు అనేటువంటి శిష్యుడికి బోధించాడు. సుమేధుడు ఆ విజ్ఞానాన్ని గ్రంథంగా రచించబోతున్నాడు. ఇప్పుడు హాలాస్య క్షేత్రంలో తపస్సు చేస్తున్నాడు. ఆ త్రిపురాదేవిని ఆరాధిస్తూ ఉన్నాడు అని ఈ విధంగా చెప్పగానే, నేను నిన్ను చూడాలి అనేటువంటి కుతూహలంతో బయలుదేరి వచ్చాను అన్నాడు నారదుడు. అంటే బ్రహ్మలోకంలో జరిగింది ఇతను చేస్తున్నటువంటి గొప్ప తపస్సు, ఇతనికి ఆ త్రిపురాదేవి యొక్క రహస్యాన్ని బోధించిన విషయం. నేను ఇక్కడికి రావడానికి కారణం నీకు చెప్పాను. ఇక తర్వాత జరిగిన దాన్ని లేదా జరగవలసిన దాన్ని నువ్వు చెప్పు అన్నాడు. నారద మహర్షి యొక్క మాటలు విని సుమేధుడు ఏమి చెప్పడానికి తోచక సిగ్గుపడి, మహర్షి, మీకు నేనేమీ సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇంకా జరగవలసిందేదో నీవే చెప్పు. గ్రంథాన్ని రచించమని నాకు మా గురువర్యుడు పరశురాముడు వారు ఆజ్ఞ ఇచ్చిన మాట నిజమే. ఆయన చెబుతూ ఉన్నప్పుడు త్రిపురా రహస్యం అంతా కూడా శ్రద్ధగా విన్నాను. కానీ మందబుద్ధిని కావటం వల్ల అంతా మర్చిపోయాను. ఓ నారద మహర్షి, నీవు నన్ను కరుణించు. ఈ విధంగా పలుకుతూ సుమేధుడు ఆ నారద మహర్షికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. నారద మహర్షి చాలాసేపు ఆలోచించి తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడిని స్మరించుకున్నాడు. బ్రహ్మదేవుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమైనాడు. వాళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యపడుతూ లేచి సాష్టాంగ ప్రణామాలు చేసి అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించి వినమ్రంగా నిలబడ్డారు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు నారద మహర్షిని చూచి, వత్సా, నన్నెందుకు స్మరించుకున్నావు? నీకేం కావాలో చెప్పు అని అడిగాడు. అప్పుడు నారదుడు, తండ్రి బ్రహ్మదేవా, నీవు ఆనాడు మార్కండేయుడితో చెప్పినటువంటి మాటలను బట్టి త్రిపురా రహస్య గ్రంథానికి కవి అయినటువంటి ఈ సుమేధుడిని చూడటానికి వచ్చాను. నీ మాట వల్ల ఇతడు కవియగుగాక,
కానీ నాకు ఒక సందేహం కలిగింది. ఇతడు ఏ పుణ్య పరిపాకం వల్ల త్రిపుర రహస్యానికి ఆచార్యుడై ఉపాసకులకు అందరికీ పూజ్యుడవుతున్నాడు? ఇది సాధారణమైన పుణ్యం వల్ల సంభవించింది అని నేను అనుకోవటం లేదు. ఒకవేళ నేను అడిగే ప్రశ్న రహస్యం అయినప్పటికీ కూడా నా మీద పుత్రవాత్సల్యంతో దయతోటి నాకు చెప్పండి అని వినమ్రంగా అడిగాడు నారదుడు. అప్పుడు బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి, ఇతడు పూర్వజన్మంలో తల్లిని ఐ ఐ ఐ అని పిలుస్తూ ఉండేవాడు. చనిపోయినప్పుడు కూడా ఇతడు ఆ అక్షరాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాడు. ఐ అనేది అమ్మవారి బీజం. మనం దేవీ భాగవతం చెప్పుకునేటప్పుడు కూడా ఐ ఐ ఐ అని ఒక పంది అరిచినప్పుడు అదే శబ్దాన్ని విని అనుకరించి ఒక మహాత్ముడు అయిపోయినాడని మనం 3వ స్కంధంలో చెప్పుకున్నామని గుర్తు నాకు. సత్య తపసుడు, తపనుడు. బాలా త్రిపుర సుందరీదేవి మంత్రానికి ఐ మొదటి అక్షరం. దాన్ని ఇతడు బిందురహితంగా అయ్యని ఉచ్చరించాడు. అక్కడ కూడా అలానే చేశాడు అతను. బీజాక్షరం తెలియదు. ఆ పుణ్య విశేషం వల్ల ఇతడికి అల్పకాలంలోనే ఈ జన్మంలో ఆ మహాదేవి స్వప్నంలో దర్శనమిచ్చింది. వాగ్భవ బీజాన్ని పూర్వజన్మంలో ఉచ్చరించినటువంటి కారణం వల్ల ఇతడు ఈ జన్మంలో స్వప్నంలో దర్శనమిచ్చినటువంటి ఆ బాలాంబికను విచిత్రమైనటువంటి పదబంధంతో, మనోహరములైనటువంటి భావాలతో ఛందోబద్ధంగా స్తోత్రం చేయగలిగాడు. ఇతడు ఆ అక్షరాన్ని ఉచ్చరించినప్పుడు 5 ఏళ్ల బాలుడు. అందువల్ల అది దేవీ మంత్రమైనటువంటి బీజాక్షరం అనేటువంటి జ్ఞానం ఇతడికి లేదు. అజ్ఞానంతో అబిందుకంగా అంటే బిందు రహితంగా బీజాక్షరమైనటువంటి అను జ్ఞానము ఇతడికి లేదు. అది బీజాక్షరం అని తెలియదు. అజ్ఞానంతో ఆ విధంగా బిందువు లేకుండా ఉచ్చరించుకునేటువంటి హేతువు వల్ల ఈ జన్మంలో మూలమైనటువంటి ఛందస్సుల పరిజ్ఞానం అతడికి ఇంకా కలగల. అట్లే ధారణ శక్తి కూడా లేదు. ధారణ అంటే మెమరీ అంటాం మనం ఇంగ్లీష్లో. కాబట్టి ఇతడు తాను స్వయంగా రచించినటువంటి ఈ స్తోత్రాన్నే కాకుండా గురువుల వల్ల విన్నటువంటి త్రిపుర రహస్యాన్ని కూడా మర్చిపోయాడు. అయినా కూడా పూర్వజన్మల పుణ్య ఫలితంగా ఇప్పుడు చేస్తున్నటువంటి తపస్సు వల్ల ఇతడు ఆ త్రిపుర రహస్య గ్రంథానికి కవి అవుతాడు అని నేను చెప్పాను అంటున్నాడు బ్రహ్మ. కాబట్టి ఇక నుండి ఇతడికి గురువు వల్ల విన్నది, తాను స్వయంగా కన్నది మాత్రమే కాకుండా భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో జరిగే సంఘటనలు, వ్యక్తుల యొక్క ఆకృతులు, వ్యక్తుల యొక్క ప్రవర్తన, స్వభావం ఏవైనా సరే స్మరించినంత మాత్రానే గోచరిస్తాయి, స్ఫురిస్తాయి. కావ్య లక్షణాలు, శాస్త్ర విశేషాలు, ఆవశ్యకములైనటువంటి అన్నీ కూడా ఇతనికి మనసులో భాసిస్తాయి. ఇంతవరకు త్రిపుర రహస్యం గ్రంథంగా రూపొందలేదు. అది ఈతని చేత గ్రంథంగా నిబద్ధమై హరితాయన సహితంగా ప్రసిద్ధమవుతుంది. శ్రేష్టమైనటువంటి ఈ ఇతిహాసాన్ని వినేవాళ్ళకి, పఠించేవాళ్ళకి త్రిపురాంబిక ప్రసన్నురాలవుతుంది. నారద, ఇది సర్వ విజ్ఞానానికి సారం అవుతుంది. దీన్ని పఠించినా గాని, విన్నా గాని ఎవ్వడికైనా సరే విజ్ఞానము సమగ్రము కాదు అన్నాడు. ఆ తరువాత పరమేష్టి సుమేధుడితో ఈ విధంగా అన్నాడు, కుమారా, నా మాట విను. బ్రహ్మదేవుడు అంటున్నాడు, నీకు సర్వము స్ఫురిస్తుంది. పరశురాముణ్ణి సేవించి పొందినటువంటి మంత్ర దీక్ష వల్ల త్రిపురాదేవి స్వప్నంలో నీకు దర్శనమిచ్చి అనుగ్రహించింది కదా.
ఆ సన్నివేశాలతోటే గ్రంథాన్ని ప్రారంభించు. నీవు రచించడం మొదలుపెట్టిన తర్వాత విషయం అంతా కూడా నీకు క్రమంగా గోచరిస్తుంది. రోజుకి 4 అధ్యాయాల చొప్పున 36 రోజుల్లో దీన్ని పూర్తిగా రచించు. ఇది మహాత్మఖండం, జ్ఞానఖండం, చర్యాఖండం అనేటువంటి 3 ఖండాలతో 12,000 శ్లోకాలతో ఉంటుంది అని అనుగ్రహించాడు బ్రహ్మదేవుడు. 12,000 శ్లోకాలు. అయితే మనం ఇందులో జ్ఞానఖండాన్ని మాత్రమే తీసుకుంటున్నాం ఇక్కడ ప్రవచనానికి. ఈ విధంగా సుమేధుడిని ఆదేశించి చతుర్ముఖ బ్రహ్మ నారదుడితో ఈ విధంగా అన్నాడు: నారద, ఈ అద్భుతమైన గ్రంథానికి ఇతడు మొదటి వక్త, నీవు మొదటి శ్రోతవి అని చెప్పి వాళ్ళిద్దరిచే పూజితుడై అంతర్ధానమైపోయినాడు బ్రహ్మ. నారదుడు సుమేధుని చేత పూజితుడై ఆయన కూడా వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయగానే మహాత్ముల యొక్క సాంగత్యం గడచిపోయింది అని సుమేధుడు కొంచెం బాధపడి వేగవతీ నదికి వెళ్ళి స్నాన సంధ్యాది విధులు నిర్వర్తించి శ్రీ మీనాక్షి సుందరేశ్వరులను, గణపతి స్వామిని పూజించి గురుదేవుడైనటువంటి భార్గవరాముని, పరమగురువులకు దత్తాత్రేయ, మహావిష్ణు పరమేశ్వరులను స్మరించుకొని స్వర్ణపద్మిని నదీ తీరంలో గ్రంథరచన మొదలుపెట్టాడు. ఓం నమః కారణానంద హృద్బీజ ఆకాశగత్రీణి అని మొదలుపెట్టాడు. సా భవే త్రిపురైవ హ్రీం అని అతడు గ్రంథాన్ని ముగించాట. మొదలు తుది హ్రీం అని ముగించాడు. ఓంకారము శివుడి యొక్క ప్రణవం, హ్రీంకారము అమ్మవారి యొక్క ప్రణవం. శివ ప్రణవంతో ప్రారంభించి శక్తి ప్రణవంతో ముగిసినటువంటి 2 ప్రణవముల మధ్యన నిబద్ధమైనటువంటి ఈ గ్రంథం ప్రణవాత్మకమైంది. ఆ తర్వాత ఒకనాడు నారద మహర్షుల వారు సుమేధుడిని చూడటానికి మళ్ళీ వచ్చాడు. సుమేధుడు ఆయనకు ఎదురు వెళ్ళి ప్రణామం చేసి అర్ఘ్యపాద్యాదులతో పూజ చేసి చేతులు జోడించి, దేవర్షి, నీ అనుగ్రహ విశేషం వల్ల సర్వము చక్కగా తెలుసుకోగలిగాను. మీ తండ్రి బ్రహ్మదేవుడు వచించినట్లుగా త్రిపుర రహస్యాన్ని పూర్తి చేయగలిగాను. నేను నీకు శిష్యుణ్ణి, ఇక నేను ఏమి చెయ్యాలో నాకు ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. మహాత్ముడైనటువంటి నీ కృప వల్లే కదా నాకు అద్భుతమైన ఈ విజ్ఞానం కలిగింది, మీ తండ్రి గారి యొక్క దర్శన భాగ్యం కలిగింది అని అంటూ సుమేధుడు మళ్ళీ సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. నారదుడు అతన్ని ప్రేమగా లేవదీసి గాఢంగా ఆలింగనం చేసుకుని, నాయనా, నీవు ధన్యుడువైనావు. త్రిపుర పాదభక్తి వల్ల నీకు ఇటువంటి విజ్ఞాన సంపత్తి కలిగింది కాబట్టి నీవు త్రిపుర రహస్యాన్ని రచింపగలిగావు. ఆ గ్రంథాన్ని వినడానికి నేను నీ దగ్గరికి వచ్చాను. నాకు దాన్ని వినాలి అనేటువంటి శ్రద్ధ ఉంది కాబట్టి నాకు దాన్ని సమగ్రంగా వినిపించు అని నారదుల వారన్నారు. ఆ మాటలు విని సుమేధుడు త్రిపురాదేవిని స్మరించుకొని కళ్ళు ఆనందాశ్రువులతో నిండిపోతూ ఉంటే గద్గదమైనటువంటి కంఠస్వరంతో, మహర్షి, నీవు బ్రహ్మ మానసపుత్రుడు, సర్వజ్ఞుడు, శిష్యుని వంటి వాడైనటువంటి నా వలన కూడా నీవు వినగోరుతూ ఉంటే మహాత్ములు పిన్నల ఎడ ఎంత వాత్సల్యం కలిగి ఉంటారో కదా అని నాకు అనిపిస్తోంది. మాత్సర్యరహితులై బాలుల నుండి కూడా సుభాషితాన్ని వినగోరటం అనేది సజ్జనులకు సహజమైనటువంటి గుణం కదా మహర్షి. ఇంకా అమృతోపమానమైనటువంటి
ఆ త్రిపుర రహస్యాన్ని గురించి చెప్పవలసినది ఏమున్నది? మణిపాత్ర యందున్నను, మణి పాత్ర యందున్నను అంటే మంచి మణిమయమైనటువంటి పాత్రలో ఉన్నా, మట్టి పాత్రలో ఉన్నా కూడా ద్రాక్షాఫలానికి మాధుర్యం అనేది భేదం కలగదు కదా అన్నాడు. ద్రాక్షారసం ఉంది, ద్రాక్షాపళ్ళ రసం, అది మణిమయ పాత్రలో పెట్టినా మట్టి పాత్రలో పెట్టినా దాని మాధుర్యంలో తేడా ఉండదు. కాబట్టి బ్రహ్మదేవుడి యొక్క వచనాన్ని అనుసరించి మీ యొక్క ఆజ్ఞను శిరసావహించి త్రిపుర రహస్యాన్ని మన ఇరువురి సంవాద రూపంగా చెబుతాను, వినండి అన్నాడు. బ్రహ్మపుత్రుడు భృగువు. ఆయనకు చవనుడు పుట్టాడు. ఆ మహర్షి వల్ల రుచీకుడు ఉద్భవించాడు. గాధిరాజు తన పుత్రిక అయినటువంటి సత్యవతిని రుచీకుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ సమయంలో తనకు కూడా పుత్రుడు కలిగేటట్లుగా అనుగ్రహించమని ప్రార్థించాడు. ఆ రుచీకుడి యొక్క తపశ్శక్తి వల్ల సత్యవతి కోసం బ్రహ్మతేజపూర్వమైనటువంటి ఒక పాయసాన్ని, ఆమె తల్లి కోసం క్షాత్రతేజపూర్వమైన మరి ఒక పాయసాన్ని నిర్మించాడు చవనుడు. సత్యవతికి ఇచ్చినటువంటి పాయసం అధిక శక్తివంతమై ఉంటుందని ఆమె తల్లి గాధి యొక్క రాజపత్ని పుత్రికకు తెలియకుండా ఆమె పాయసాన్ని తాను తీసుకుని తన పాయసాన్ని ఆమెకిచ్చింది. ఇది భారతంలో కూడా ఉంది ఈ కథ. అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఆ పాయసాలు మార్చుకున్నట్టుగా మనం చదువుకున్నాం. రుచీకుడికి తెలిసింది, ఆ చవనపుత్రుడికి తెలిసింది. వెంటనే నీకు కాలాంతకుడైనటువంటి మహారాజు, మీ అమ్మకి బ్రహ్మర్షి అయినటువంటి వాడు పుడతారు అని భార్య సత్యవతికి చెప్పాడు రుచీకుడు. వెంటనే ఆమె కిన్నురాలైపోయింది. తన కుమారుడు క్షత్రియ స్వభావుడు కాకుండా ఉండేటట్లుగా చేయమని భర్తని ప్రార్థించింది. మహాత్ముడు కదా ఆయన, ప్రసన్నుడై అట్లాగైతే నీ కుమారుడు శాంతుడే అవుతాడు, కానీ నీ మనవడున్నాడే వాడు మాత్రం సర్వ క్షత్రియాంతకుడైనటువంటి వాడు కాక తప్పదు అని పలికాడు. ఆ తర్వాత కొంతకాలానికి సత్యవతీదేవికి జమదగ్ని మహర్షి పుట్టాడు. ఆమె తల్లిగారికి విశ్వామిత్రుడు పుట్టాడు. గాదికి జమదగ్నికి పరశురాముడు పుట్టాడు. పాయసం ప్రభావం వల్ల విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిపోయినాడు, పరశురాముడు మాత్రం క్షత్రియాంతకుడైనటువంటి వాడయ్యాడు. ఆయన శ్రీరామచంద్రుడిచే పరాజితుడై నిర్వేదంతో తిరిగి వస్తూ మార్గమధ్యంలో సంవర్తుణ్ణి చూచి సంసార దుఃఖపీడితుడైనటువంటి నాకు దయతో శుభమార్గాన్ని చూపించు అని ప్రార్థించాట సంవర్తుణ్ణి. ఆయన ఆత్మతత్వాన్ని సంగ్రహంగా చెప్పాడు. ఇది త్రిపురాదేవి యొక్క అనుగ్రహం చేతనే చక్కగా బోధపడుతుంది. నీవు దానికోసం గురువర్యుడైనటువంటి దత్తాత్రేయుణ్ణి ఆశ్రయించు అని చెప్పి ఆదేశించాడు. వెంటనే భార్గవరాముడు దత్తాత్రేయుడు యొక్క శరణు జొచ్చి ఆయనను ప్రార్థించాడు. అప్పుడు ఆ దత్తాత్రేయ స్వామి పరశురాముడికి త్రిపుర మహాత్యాన్ని బోధించి మంత్రదీక్ష ఇచ్చాడు. భార్గవుడు 12 సంవత్సరాల పాటు త్రిపురాదేవిని ఉపాసించి సిద్ధిని పొందిన తర్వాత దత్తగురువు ఆయనకి ఆత్మతత్వాన్ని, దేవీ చర్యా విధానాన్ని ఉపదేశించాడు. ఈ విధంగా భగవంతుడైనటువంటి దత్తాత్రేయుడు భార్గవుడికి ఉపదేశించినటువంటి ప్రకారం సుమేధుడు నారద మహర్షికి త్రిపుర రహస్యాన్ని వివరించాడు.
ఆ తరువాత త్రిపుర రహస్యం గురు శిష్య పరంపరతో లోకమంతా కూడా ప్రసిద్ధమైంది. పై వృత్తాంతాన్ని గమనిస్తే లోకంలో ఏదీ కూడా యాదృచ్ఛికంగా సంభవించదు, యాక్సిడెంటల్గా రాదు. తగినంత కారణ సామాగ్రి లేకుండా కార్యం పుట్టదు. దేర్ కెన్ బి నో ఇఫెక్ట్ వితౌట్ సఫిషియంట్ కాజ్ అంటారు. అదే కాజ్ అండ్ ఎఫెక్ట్ స్పష్టమవుతుంది. ఒకడు సామాన్యుడై ఉండి లక్షల కొలది డబ్బును ఆర్జించటం, వేరొకడు సామ్రాజ్యాన్ని సంపాదించటం, మరొకడు ఆచంద్ర తారకంగా నిలబడేటటువంటి మహాగ్రంథాన్ని రచించటం మొదలైనటువంటి సంఘటనలను అన్నీ కూడా తగినంత కారణాలు ఉన్నప్పుడే సంభవిస్తాయి. అవి యాదృచ్ఛికంగా సంభవింపవు అని స్పష్టంగా గ్రహించాలి మనం. ఇప్పుడు తగినంత సాధన సంపత్తి వాళ్లలో కనిపించకపోతే వాళ్ళు పూర్వజన్మలో అటువంటి సాధనములని సంపాదించి ఉంటారు అని మనం ఊహించాలి. అంతే తప్ప ఈ జన్మలో వాడు ఏం చేయకపోయినా గత జన్మల్లో సాధించింది వాడి వెంట వచ్చింది, అది సంపదగా. నారదాది మహర్షులు 1000 ఏళ్ళు తపస్సు చేసిన వాళ్ళు. వాళ్ళ దృష్టిలో చూస్తే సుమేధుడు చేసినటువంటి తపస్సు చాలా అల్పం. కానీ అతడికి ఉన్నతి కలగడానికి ఈ జన్మలో అతడు చేసిన తపస్సు మాత్రమే కారణం కాదు. అనేక జన్మల పుణ్యానికి ఫలంగా అతడు దేవీ భక్తుడైనటువంటి సుమంతుడికి అలర్కుడుగా పుట్టి అబిందుకమైనటువంటి బీజాక్షరం ఐ అనేటువంటి అక్షరాన్ని అజ్ఞానంతో అయినా కూడా జపించినట్లుగా ఉచ్చరించాడు, జపం చేసినట్టుగా పలికాడు. మనుష్య జన్మకు కారణమైనటువంటి కర్మలో పుణ్యంతో పాపం కలిసే ఉంటుంది. అందువల్ల ఒకానొక ప్రారబ్ధం ప్రబలమై పుణ్య ఫలితాన్ని వెనక్కు నెట్టింది. అందువల్ల 5 ఏళ్ల ప్రాయంలోనే అలర్కుడు వ్యాధి పీడితుడై మరణించాడు. అంతటితో అతడి యొక్క ఆ పాప ప్రారబ్ధం క్షీణించిపోయి పుణ్యఫలం పైకొచ్చి అతడు హరితాయనుడిగా పుట్టి భగవంతుడైనటువంటి భార్గవుడికి శిష్యుడై పూర్వజన్మలోని కొరత తీరేటట్లుగా శ్రీ విద్యను యథావిధిగా ఉపదేశాన్ని పొంది దేవి ప్రసాదానికి పాత్రుడైనాడు. యోగి అనేక జన్మలలో సంసిద్ధుడై ఆ తర్వాత పరమగతిని పొందుతాడు అని భగవద్గీతలో భగవానుడు చెప్పినటువంటి సూక్తికి సుమేధుడి యొక్క వృత్తాంతం చక్కటి దృష్టాంతం. అంతేకాదు, అర్థమైనా కాకుండా రామాయణాదులైనటువంటి ఉత్తమ గ్రంథాలను వింటూ చదువుతూ గనక ఉంటే ఆ గ్రంథాలలోని అక్షర సంపుటి యొక్క ప్రభావం వల్ల మహాప్రభావం కలుగుతుందని గ్రహించాలి మనం. సుందరకాండ పారాయణం మొదలైనవన్నీ ఇలాంటివే మనం చేస్తూ ఉంటాం. ఆ పారాయణ ప్రభావం వల్ల గత జన్మల్లో మనకు వెనకాల మూటలు ఉన్నాయి, పాపం అనేటువంటి మూటలు. అవన్నీ దూది పింజల్లాగా ఎగరగొడతాయి. అందుకనే కలియుగంలో భగవన్నామ స్మరణ చేస్తే చాలు అని పెద్దలు అంటారు కదా. దానికంటే మించింది ఇంకా ఏది లేదని అంటారు కదా. కాబట్టి మరి ఇంకా ఆ మిగిలినటువంటి విషయాలను మనం రమణ మహర్షి యొక్క దయతోటి, ఆ త్రిపురాదేవి యొక్క అనుగ్రహంతో రేపటి రోజు ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.